వారందరూ యాకోబును కలుసుకుని ఆహ్వానించు నిమిత్తము అన్ని రకముల సంగీత వాయిద్యములతోనూ అన్ని రకముల డప్పులతోనూ వాయిద్యములతోనూ సాంబ్రాణి లాంటి సమస్త సుగంధ ద్రవ్యములను మార్గము పొడవునా చల్లుకుంటూ సాంప్రదాయ ఆచారముల ప్రకారము వెళ్ళిరి. వారు వెళ్ళు అరుపుల శబ్దములకు వాయిద్య శబ్దములకు నేల కంపించెను. ఐగుప్తు స్త్రీలందరూ వారు ఇండ్ల మిద్దెలు ఎక్కి గోడలపైకి ఎక్కి యాకోబును ఆహ్వానించుటకు ఎదుర్కొన వచ్చిరి. యోసేపు ఫరో రాజ వైభవంతో కూడిన కిరీటమును ఫరో యోసేపునకు నెత్తిన ధరింపజేసి అతని తండ్రిని ఎదుర్కొన పంపెను. యోసేపు తన తండ్రికి 50 గన్నపుటడుగుల దూరమునకు వచ్చినప్పుడు అతడు రథము నుండి క్రిందికి దిగి అతని తండ్రి వైపుకు నడుచుకుంటూ వస్తుండగా తన అధికారులందరూ ప్రముఖులందరూ యోసేపు కాలినడకన తన తండ్రి యొద్దకు నడిచి వస్తుండగా చూచి వారును రథములు దిగి కాలినడకన యాకోబు వైపుకు వచ్చిరి. యాకోబు యోసేపు విడిదికి వస్తుండుట చూచెను. అది యాకోబునకు ఎంతగానో సంతృప్తి కలిగించెను. యాకోబు ఎంతగానో ఆశ్చర్యము చెందెను. యోసేపు ఒక రాజు స్థానంలో ఉండి తండ్రికి ఎంత విలువిచ్చాడో ఇక్కడ ఈ విషయాలను బట్టి మనకి అర్థమవుతుంది. యాకోబు యెహూదాతో ఇట్లనెను, రాజదుస్తులు ధరించి అంగీలు ధరించి దానిపై ఎర్రటి పొడవాటి అంగీ దుస్తులు ధరించి నెత్తిన రాజకిరీటము ధరించి రథమును దిగి నా వైపు నడిచి వస్తున్న ఆ మనుష్యుడు ఎవరు అనగా యెహూదా, అతడే నీ కుమారుడైన రాజైన యోసేపు అనగా యాకోబు అతని కుమారుని ఘనతను చూచి ఎంతో ఆనందము పొందెను. అంటే యాకోబు కూడా యోసేపుని గుర్తుపట్టలేకపోయాడు. ఆయన రాజ వస్త్రాల్లో కిరీటము ధరించి ఆయన వైపు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన గుర్తుపట్టక ఆయన కుమారుడైనటువంటి యోధాని ఆయన ఎవరో అని అడగడం జరిగింది. అప్పుడు ఆయనే నీ కుమారుడైన యోసేపు అని చెప్పడం జరిగింది. అప్పుడు యాకోబు చాలా సంతోషించి ఆనందపడడం అనేది జరిగింది. యోసేపు తన తండ్రి అయిన యాకోబును సమీపించి తన తండ్రికి వంగి నమస్కరించెను. అప్పుడు అతనితో ఉన్న విడిది మనుషులందరూ యాకోబు ముందు నేలకు వంగి నమస్కరించిరి. యాకోబు త్వరపడి పరిగెత్తుకొచ్చి యోసేపు మెడపై పడి అతనిని ముద్దాడెను. యోసేపు కూడా తన తండ్రిని ఆలింగనము చేసుకునెను, ముద్దాడెను. వారిద్దరూ ఏడ్చిరి. వారితో పాటు ఐగుప్తు ప్రజలందరూ ఏడ్చిరి. అప్పుడు యాకోబు యోసేపుతో ఇట్లనెను, నీ ముఖమును చూచిన తరువాత ఇప్పుడు నేను సంతోషముగా చనిపోవుదును. నీవింకను సజీవముగా నుండి ఎంతో ఘనతతో యుంటివి. మరియు యాకోబు కుమారులు, వారి భార్యలు, వారి సేవకులు మరియు యాకోబు ఇంటికి సంబంధించిన వారందరూ యోసేపుతో కలిసి ఏడ్చిరి. యోసేపు తన ప్రజలందరూ ఐగుప్తుకు తిరిగి వచ్చిరి. మరియు యాకోబు కుమారులు వారి పిల్లలందరూ అతని ఇంటి వారందరూ యోసేపుతో ఐగుప్తుకు వచ్చిరి. యోసేపు వారందరినీ ఐగుప్తులో మంచి ప్రదేశమైన